మహారాష్ట్రలో మరోసారి పులి బీభత్సం కలకలం రేపింది. చంద్రపూర్ జిల్లాలోని చిమ్మూరు తాలూకా బరడ్ ఘాట్ ప్రాంతంలో పులి దాడిలో వ్యవసాయ కూలీ దుర్మరణం పాలయ్యాడు. కాడ్సంగి బఫర్ జోన్ పరిధిలోని కంపార్ట్మెంట్ నెంబర్ 55 వద్ద పొలానికి రక్షణ కంచె కోసం సామాగ్రి తీసుకెళ్లిన రాజేంద్ర తిమాజీ బోయర్ పైన ఒక్కసారిగా పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అనంతరం మృతదేహాన్ని అడవిలోకి ఈడ్చుకెళ్లినట్లుగా సమాచారం అందుతోంది. బాధితుడితో పాటుగా వెళ్లిన మరో వ్యక్తి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పులిని వెంటనే బంధించి గ్రామస్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో మరోసారి పులి బీభత్సం కలకలం రేపింది. చంద్రపూర్ జిల్లాలోని చిమ్మూరు తాలూకా బరడ్ ఘాట్ ప్రాంతంలో పులి దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లైన్ అందిస్తారు. అరుణ్ కుమార్, కూడా ప్రజలు బెంబెలెత్తిపోతా ఉన్నారు. ముఖ్యంగా చంద్రపూర్ జిల్లాలోని చీమూరు తాలూకా బారడ్ ఘాట్ లో పులి దాడిలో కూడా వ్యవసాయ కూలీ రాజేంద్ర తామాజీ బ్రోయర్ అనేటువంటి వ్యవసాయ కూలీలు మృతి చెందాడు. కర్సంగి బఫర్లోని కంపార్ట్మెంట్ 55 వద్ద తనకు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో కూడా ఏదైతే కంచె సామాగ్రిని తరలించేందుకు వెళ్తున్నటువంటి ఏదైతే కూలిపై కూడా ఒక్కసారి కూడా పులి దాడి చేయడం జరిగింది. దాడిలో కూడా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే ముఖ్యంగా పులి దాడి చేసిన అనంతరం ఆయనతో ఉన్నటువంటి మరొక వ్యక్తి కూడా చీకెలు వేయడం జరిగింది. ఆ పులి కూడా ఆయన ఈడ్చుకుంటూ కూడా అడవిలోకి లాక్కెళ్ళింది. వెంటనే ఆయన ఎవడైతే మన సహచరుడు ఉన్నాడో సహచరుడు కూడా ఆయన వెంటనే గ్రామస్తులకు వచ్చి కూడా సమాచారం వచ్చింది. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో కూడా అటవీ శాఖ అధికారులు గ్రామస్తులు కలిసి కూడా ఏదైతే అటవీ ప్రాంతంలో వెతకడంతో కూడా ఏదైతే రాజేంద్రకు సంబంధించిన మృతదేహం అయితే లభ్యమైంది. గత 2 రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు సంబంధించి మరొక వ్యక్తిని కూడా 3 రోజుల క్రితం కూడా పెద్ద పులి తడవ అభయారణ్యంలో కూడా బఫర్ జోన్ లో కూడా హతమార్చింది. అయితే ఆ పులిని 2 రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు పోలీసులు కలిసి కూడా మత్తు ఇంజెక్షన్ ద్వారా కూడా పులిని పట్టుకొని కూడా వేరే ప్రాంతానికి తరలించింది. అయితే ఈ పులి కూడా మరోసారి దాడి చేయడం అయితే జిల్లాలో కలకలం రేపుతుంది. ముఖ్యంగా కూడా వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కొనసాగుతుంది. తమకు రక్షణ కల్పించి ఈ పులుని పట్టుకొని కూడా ఇతర ప్రాంతానికి తరలించాలని అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా బాడీని పోస్టుమార్టం నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ బాధితులు మాత్రం తప్పకుండా ఏదైతే ఈ పులులకు సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. పులులను ఇతర ప్రాంతాలకు తరలించి తమకు రక్షణ కల్పించాలంటే బాధిత గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చక్రి, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.